హలో అందరికీ వెల్కమ్ టు ఆయిషాస్ వంటలు. ఇవాల్టి వీడియో మొగలాయి చికెన్ బిర్యానీ. మా ఇంట్లో ఇది అందరి ఫేవరెట్. వారంలో ఒక్కసారైనా తప్పనిసరిగా చేస్తాము. రుచి చాలా బాగుంటుంది. మరి అది ఎలా చేయాలో చూపిస్తాను. దీనికోసం బిర్యానీ చేసుకునే గిన్నెలో 1/2 కేజీ చికెన్ వేసుకోవాలి. దానిలో సన్నగా తరిగిన జీడిపప్పు పలుకులు, బాదం పప్పు పలుకులు, అలాగే పిస్తా పలుకులు వేసుకోవాలి. తర్వాత పాల మీద మీగడ ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి. ఒకవేళ ఇది లేకపోతే మార్కెట్లో అమూల్ క్రీమ్ దొరుకుతుంది కదా, అదైనా వేసుకోవచ్చు. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కొత్తిమీర, ఇంకా పుదీనా, 1 కప్పు పెరుగు, అలాగే హోల్ గరం మసాలాలు. తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఉప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, 1 టేబుల్ స్పూన్ నూనె, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, తర్వాత 1 టేబుల్ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్. ఇది జస్ట్ మంచి కలర్ కోసమే. వేసుకున్నాక దీన్ని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో ఫ్రైడ్ ఆనియన్స్ బాగా ఇలా క్రష్ చేసి వేసుకోవాలి. ఈ మొత్తాన్ని మరొకసారి బాగా కలిపి ఒక 2 గంటల సేపు పక్కన పెట్టుకోవాలి. బిర్యానీ చేసుకునే ఒక అరగంట ముందు బియ్యం నానబెట్టుకోవాలి. నేను 1 గ్లాసు బియ్యం తీసుకున్నాను. వీటిని 1కి 2 సార్లు బాగా కడిగి తర్వాత నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో కొంచెం కుంకుమ పువ్వు పోసి 1/2 గ్లాస్ నీళ్లు పోసి దీన్ని కూడా నానబెట్టుకోవాలి. ఇప్పుడు బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. దానికోసం ఒక పెద్ద గిన్నెలో బియ్యం కుక్ అయ్యేన్ని నీళ్లు పోసుకొని రుచికి సరిపడా ఉప్పు, హోల్ గరం మసాలాలు, కొంచెం కొత్తిమీర, ఇంకా పుదీనా, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ నూనె, అలాగే 1/2 లెమన్ వేసుకోవాలి. ఇప్పుడు దీనికి మూత పెట్టి ఒక పొంగు వచ్చే వరకు ఉడికించుకోవాలి. తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం వేసుకోవాలి. ఇప్పుడు మంటను మీడియంలో పెట్టి ఈ బియ్యం 60% కుక్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇలా పట్టుకుని చేస్తే బియ్యంలో ఒక పలుకు ఉండాలి. అంతవరకు ఉడికించుకొని ఈ మొత్తాన్ని వడగట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ మీద ఐరన్ తవా పెట్టి దాని మీద మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ గిన్నెను పెట్టుకోవాలి. తర్వాత మనం వాడ్చి పెట్టుకున్న బియ్యం మొత్తం దానిపైన ఒక లేయర్ లాగా సర్దుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి మీ ఇష్టం, ఎక్కువైనా వేసుకోవచ్చు. ఆ తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర, ఇంకా పుదీనా, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. తర్వాత రైస్ బాయిల్ చేసుకున్న వాటర్ ఉన్నాయి కదా, అవి ఒక చిన్న గ్లాస్ అంతా వేసుకోవాలి. మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న కుంకుమ పువ్వు నీళ్ళు కూడా పైనుంచి వేసుకోవాలి. ఇవి రంగు కోసం మాత్రమే. ఇప్పుడు దీనికి మూత పెట్టి ఆవిరి అనేది పోకుండా ఇలా టిష్యూ పేపర్ని రోల్ చేసుకుని ఆ చిన్న హోల్ని కవర్ చేసుకోవాలి. తర్వాత దీనిని మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు, లో ఫ్లేమ్లో ఒక 30 నిమిషాలు దమ్ అవనివ్వాలి. తర్వాత మంటను ఆపేసి ఒకసారి రైస్ని చెక్ చేసుకోండి ఉడికిందో లేదో. తర్వాత మూత పెట్టి ఒక 20 నిమిషాల పాటు వదిలేయండి. 20 నిమిషాల తర్వాత వేడి వేడిగా బిర్యానీని సర్వ్ చేసుకోవడమే. చూస్తున్నారుగా రైస్ ఎంత పొడి పొడిగా ఉడికిందో.
ఈ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకొని తర్వాత సర్వ్ చేసుకోండి. దీనిలోకి ఇంకా ఎటువంటి గ్రేవీ కూడా అవసరం ఉండదు. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. నచ్చిందా మరి మీకు కూడా? అయితే మీరు కూడా ట్రై చేసి దీని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.